ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే వాళ్ళని ఎలా పెంచాలి? సో, చాలామందికి జనరేషన్ మారే కొద్దీ వాళ్ళ ఈక్వేషన్స్ కూడా మారిపోతున్నాయన్నమాట. ఇంతకు ముందు దాకా అమ్మాయి ఇవే పనులు చేయాలి, అబ్బాయి ఇవే పనులు చేయాలి అని చాలా ఉండేవి. సో, జనరేషన్ మారే కొద్దీ అన్నీ మారిపోయాయి. ఇది మెయిన్‌గా అబ్బాయిలకే. అబ్బాయిలు ఎలా మారాలి, వాళ్ళు ఎలాంటివి నేర్చుకోవాలి అని ఉమెన్ ఛానల్‌లో ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళని మార్చాల్సింది కూడా ఒక మదరే. ఆమె కూడా ఒక వుమెనే కాబట్టి ఈ ఛానల్లో మనం చెప్తున్నామన్నమాట. సో, మెయిన్ మదర్ క్యారెక్టరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరిని ఈక్వల్‌గా చూస్తారు. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకో, వాళ్ళిద్దరిని ఈక్వల్‌గా చూస్తారు. అమ్మాయి, అబ్బాయి ఉన్నప్పుడే ఎందుకు వేరువేరుగా చూస్తారు? సో, జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళు చేంజెస్ వస్తున్నాయి. స్టడీ పరంగా చూసుకున్నా, జాబ్ పరంగా చూసుకున్నా ఇప్పుడు అంతా ఈక్వల్ అయిపోయింది. సో, ఇంట్లో పనులు ఎందుకు ఈక్వల్గా చేయకూడదు? సో, దాంట్లో మెయిన్ పాత్ర అమ్మదే ఉంటుంది. నువ్వు ఇది కడుగు, నువ్వు ఈ వంట చెయ్యి, నువ్వు ఇల్లు ఉడువు, బట్టలు ఉతుకు, సర్దు అని ఏవేవైతే అమ్మాయికి చెప్తుందో సేమ్ థింగ్స్ అబ్బాయికి కూడా చెప్పాలి. వాళ్ళిద్దరూ కలిసి ఈక్వల్గా చేసుకోవాలి. ఇంట్లో ఒక అబ్బాయి ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాళ్ళ అక్కకో వాళ్ళ అమ్మకో హెల్ప్ చేస్తాడో, ఫ్యూచర్ జనరేషన్లో తనకి పార్ట్నర్ వచ్చినా లేకపోతే తను సింగిల్గా ఉన్నా కూడా తన పనులు తను ఈజీగా చేసుకోగలుగుతారు. సో, ఫ్యూచర్లో వైఫ్ కూడా జాబ్ చేస్తుంది కాబట్టి ఇద్దరూ కలిసి చేసుకోగలుగుతారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు అమ్మాయిలకి అబ్బాయిలకి ఎమోషన్స్లో చాలా తేడా ఉంటుంది. అమ్మాయిలు ఏదన్నా బాధ రాగానే వెంటనే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతారు, వాళ్ళు ఏడ్చేస్తారు, వాళ్ళదంతా తీరిపోతుందని. బట్ అట్లా కాదు, అబ్బాయిలకి కూడా సేమ్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోలేరు. ఇంతకుముందు అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు, అబ్బాయి ఏడుస్తుంటే ఏంట్రా నువ్వు అబ్బాయివి ఎందుకు ఏడుస్తున్నావు అంటారు. అబ్బాయికి ఎమోషన్స్ ఉండవా, వాళ్ళు ఏడవకూడదా? అలా ఎప్పుడూ చెప్పకూడదు. ఏ ఎమోషన్స్ ఉన్నా వాళ్ళు ఓపెన్గా చెప్పుకునేలాగా చేయాలి. ఆ ఎమోషన్స్ అన్నీ చిన్నప్పటి నుంచి అట్లా బంధించేసుకోబట్టే బాయ్స్ అంతా కొంచెం స్ట్రాంగ్గా అని అంటుంటారు. కానీ వాళ్ళు ఏ ఎమోషన్స్ని బయట పెట్టలేనట్టుగా అయిపోతుంటారు అనమాట. ఈసారి ఎవరైనా సరే అబ్బాయిలు ఏడ్చినా సరే నీకు ఎంత ఏడుపు వస్తుందా ఏడవని అని వదిలేసేయాలి. మెయిన్ ఎమోషనల్ సపోర్ట్ కూడా మనకి ఫ్యామిలీలో నుంచే రావాలి. సో, ఇవన్నీ చేసేది మదరే కాబట్టి అమ్మాయికి అబ్బాయికి తేడా లేకుండా అన్ని పనులు అండ్ ఎమోషన్స్ కూడా ఈక్వల్గా షేర్ చేయాలి. ఈక్వల్గా వాళ్ళిద్దరూ చదువుకోవాలి, ఈక్వల్గా జాబ్ తెచ్చుకోవాలి అండ్ వాళ్ళ ఫ్యూచర్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో, ఇదంతా కూడా మదరే చేయగలదు. సో, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.